ఏలూరు జిల్లా ముదినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీవ్ర కలకలం రేగుతోంది. వైద్యు నారాయణో హరి అని నమ్మి ఆసుపత్రికి వచ్చే రోగులకు అక్కడి వైద్యులే మత బోధనలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ శాంతి మరియు పిహెచ్ఎన్ అన్నమణిలు రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని మత మార్పిడి దందాకు తెరలేపారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై హైకోర్టు అడ్వకేట్ కనకపూడి శ్రీను ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల ముందు వాపోయారు. హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రలోభాలు పెడుతున్నారని, ఇలాంటి ఆగడాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకరోజు జనవరి నెలలో కైకలూరు వెళ్ళొచ్చేటప్పుడు బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఆ మధ్యలో ముదినేపల్లి దగ్గరికి వచ్చేసరికి హాస్పిటల్ వెళ్ళి చూపించుకుందాం అన్న ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అది ఈవినింగ్ టైం 4-5 ఆ టైంలో అయింది. హాస్పిటల్లో సిబ్బంది ఎవరు లేరు. అక్కడ ఎందుకు లేరు? ఈ టైంలో ఎవరైనా ఉండాలి. హాస్పిటల్లో జరుగుతున్నాయి, దీని మీద యాక్షన్ తీసుకోండి, చర్యలు అనేది తీవ్రంగా తీసుకోండి, ప్రక్షాళన చేయండి. అక్కడ ఎవరైతే హాస్పిటల్లో ప్రార్థనలో పాల్గొన్నారో వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి ఇక్కడ ఎలాంటి ఏపీలో అనేది జరగకుండా చూడాలని నేను పర్సనల్గా వెళ్ళి 4 సార్లు ఆఫీస్లో వెళ్ళి మాట్లాడాను. నేను వెళ్ళినట్టు అక్కడ ఆఫీస్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఏలూరు డిఎంహెచ్ఓ గారి ఆఫీస్కి కూడా వెళ్ళి అక్కడ ఆ రోజు డిఎంహెచ్ఓ గారు లేకపోతే ఏవో గారికి కూడా చెప్పాను. మరి అక్కడ డాక్టర్ గారు కొన్ని ఇల్లీగల్ పనులు కూడా చేస్తున్నట్టు నాకు దృష్టికి వచ్చింది. ఏంటంటే ఒక అబార్షన్ చేస్తే 5,000 నుంచి 10,000 వరకు తీసుకుంటుంది. ఈ డబ్బులు ఏమన్నా అధికారులకు ఏమన్నా పంచిపెడుతుందన్న డౌట్ అనేది నాకు కలుగుతుంది వీళ్ళు చర్యలు తీసుకోకపోవటం వలన. దాని పూర్తి ఎవిడెన్స్ అనేది నా దగ్గరికి ఇంక పూర్తిగా రాలేదు. అది కూడా వచ్చిన తర్వాత పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేద్దామని నేను ఆగాను. ఓకేనా? ఇది భయంకరమైన మత మార్పుడు చేయడానికి శాంతిశ్రీ గారు పై అధికారులు కూడా ఆమె సపోర్ట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. 2 నెలల నుంచి నేను తిరుగుతున్నా. ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తారా అని నేను తిరిగితే నన్ను అవమానకరంగా దీని గురించి ఎంత నిర్లక్ష్యం అంటే సమాధానం డిఎంహెచ్ఓ గారు కానీ, పద్మావతి గారు డిహెచ్ గారు కానీ, ఏలూరు కలెక్టర్ గారు కానీ అసలు సమాధానమే లేదు. వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా కళ్ళు తెరవండి సార్, అందరూ కళ్ళు తెరిచి, అధికారులందరూ కళ్ళు తెరిచి ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో జరగకుండా చూడండి. ఎందుకంటే నేను ప్రార్థనకి వ్యతిరేకం అనేది కాదు. ప్రార్థన ప్రభుత్వ కార్యాలయాల్లో చేయడానికి ఏ అధికారం లేదు. నేను అది పట్టుకుంది. ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ మీరు ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు?